బెండకాయ ఫ్రై మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలండి. ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి ఈ టైప్లో కట్ చేసుకోవాలి. ఇలా పొడుగ్గా చీలికలుగా చీల్చి తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఈ టైప్లో ఏంటంటే వీటిని చేసి పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కాస్త నూనె వేసి వేరుచిన పప్పులు వేసుకునేసి వాటిని మనం బాగా ఇలా ఎర్రగా వేగనిచ్చి ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసుకునేసి వీటిని కూడా కలిపి ఇలా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి సల్లార్నిచ్చి ఒక మిక్సీ జారీలు అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత కాస్త కొత్తిమీర వేసేసుకునేసి కొద్దిగా జీలకర్ర కూడా వేయాలి. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసి చిటికెడు పసుపు వేసి తగినంత కారం వేసుకోవాలి. వేసిన తర్వాత దీంట్లో సాల్ట్ కూడా వేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మెత్తగా ఇలా పొడి కొట్టాలండి. ఈ విధంగా పొడి వచ్చాక దీన్ని కాస్త పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త నూనె వేసి చీరిన బెండకాయలు ముక్కలలో వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఇలా తిరిగేసుకుంటూ బాగా ఫ్రై చేసి ఈ గ్రైండ్ చేసిన పొడిని కూడా చల్లి ఇలా బాగా కలుపుతూ వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తింటే సూపర్.